నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఏడాదిలో ఏం చేశారు? ఇందులో ఉన్న పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు? మరి ఇచ్చిన హామీలన్నీ కూడా సజావుగా నెరవేరినాయా? వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ప్రజల కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నారా, లేకపోతే వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారా? అమరావతి అనే అంశం అవనివ్వండి, పోలవరం అనే అంశం అవనివ్వండి, సూపర్ 6 అనే అంశం అవనివ్వండి, చాలా అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం. సో ఈ నేపథ్యంలో సర్వేల సెగ పుట్టిస్తున్నాయి. వరుసగా సర్వేలు రిలీజ్ అవుతున్నాయి. ఏడాది పాలనలో కూటమి ఏ రకంగా ఉంది? ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా కూటమి పాలనకు ఏడాది. వాటా రీసెర్చ్ అండ్ స్ట్రాటజీస్ కంబాలపల్లి కృష్ణ గారు నిర్వహించిన 2025 ఈ సర్వే ఏడాదిలో ఏ రకంగా ఉంది? ఎన్నో సంచలనాలు రేపుతున్న అంశం. కృష్ణ గారు కూడా మనతో ఉన్నారు. కృష్ణ గారు నమస్తే. హలో అండి. మరొక సర్వేతో రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్ని ఒకసారి పరిశీలిద్దాం. వాటా రీసెర్చ్ స్ట్రాటజీస్ కూటమి పాలనకు ఏడాది సర్వే రిపోర్ట్ మే 20 నుంచి జూన్ 5 వరకు 2025. సర్వే వివరాలు. శాంపిల్స్ 1950. సర్వే విధానం ర్యాండమ్. పురుషులు 61%, మహిళలు 39%. వయసు ఆధారంగా 18 to 25 13%, 26 to 35 21%, 36 to 45 34%, 46 to 55 11%, 56-65 14%, 65 వయసు పైబడిన వారు 0.7%. ఇక పని ఆధారంగా చూసుకుంటే నిరుద్యోగులు 13%, రైతులు 14%, కూలీలు 4%, ప్రభుత్వ ఉద్యోగులు 9%, ప్రైవేటు ఉద్యోగులు 20%, రిటైర్డ్ ఉద్యోగులు 4%, గృహిణులు 18%, కార్మికులు 0.5%, పెన్షన్దారులు 0.6%, చిరు వ్యాపారులు 0.7%. మరి ఏ ప్రాతిపదిక మీద ఈ సర్వే నిర్వహించారు? కృష్ణ గారు చెప్తారు. కృష్ణ గారు, ఈ ర్యాండమ్ విధానం కానీ, ఈ శాంపిల్స్ విధానం కానీ, మహిళలు పురుషులు ఏ ఏజ్ గ్రూప్ ఆ గ్రూప్ అంతా కూడా మీరు తీసుకోవడం జరిగింది, పని ఆధారంగా కూడా తీసుకోవడం జరిగింది. సో ఏమనిపిస్తుంది అతని గ్రౌండ్లో? మనము కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాని టచ్ చేస్తూ అన్ని రకాలు. అందుకని మనం ఎప్పుడైనా సరే సర్వేని ఎవరో కనిపించిన వాళ్ళతో మాట్లాడుతూ పోవటం వల్ల మనకు లాభం లేదు. దీంట్లో ప్రధానంగా ఏం జరుగుతుందంటే ఇష్యూ బేస్ని కూడా చూసుకోవాలి. ఇప్పుడు నిరుద్యోగ సమస్య వచ్చినప్పుడు మనం పర్టికులర్గా ఆ యూత్ దగ్గరికి వెళ్ళే మాట్లాడాలి. మనకు ఎదురైనంత మాట్లాడినంత మాత్రాన మనకు 100 మంది రైతులు ఎదురు కావచ్చు, లేదంటే 100 మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎదురు కావచ్చు. అందుకనే శాంప్లింగ్ చేసేటప్పుడే టార్గెటెడ్గానే రైతాంగం ఏమనుకుంటుంది, కార్మికులు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా రాజధాని అంశం దగ్గరకు అమరావతి దగ్గరికి వెళ్ళాం. అమరావతి రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ప్రజలకు ఏమాత్రం హోప్ ఉంది? నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు అచ్చంగా రాజధాని గురించే మాట్లాడాలి, ఇంకా వేరే విషయాలు రాజధాని భూముల గురించి, లేదంటే రీస్టార్ట్ వల్ల మళ్ళీ మోడీ వచ్చిపోయిన తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉంది, ఇట్లాంటి విషయాల గురించే మనం జనరల్గా మాట్లాడాలి. అట్లా అందుకనే సమాజంలో ఉన్న అన్ని రకాల వర్గాల ప్రజల్ని తీసుకోవటం వల్ల ఏంటంటే మనకు ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ అనేది మనకి రావడానికి ఛాన్స్ ఇస్తుంది. అందుకనే మేము ఖచ్చితంగా అది టార్గెట్ పెట్టుకొని మా ఎదురుగా ఇంకొక 20 మంది మహిళలు వచ్చినా కానీ మేము ఒక 65 ఏళ్ళ పెన్షన్ దాంతో మాట్లాడుకున్నప్పుడు 20 మంది మహిళలను వదిలేసైనా పెన్షన్ దాని దగ్గరికే పోతాం. ఎందుకంటే మనకు కావాల్సిన ఇన్పుట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ నుంచి అట్లా ఆ రకంగా తీసుకున్నప్పుడు ఏపీలో సింగిల్ లైన్లో చెప్పాలంటే ఇప్పుడే అంత కారాలు మిరియాలు నూరే అంత కోపం ఏమీ ఈ ప్రభుత్వం మీద లేదు. అంటే ఎమ్మటే బాగా కుతికెళ్దాక కోపం తెచ్చుకొని వీళ్ళని అనవసరంగా గెలిపించినవరా అనే పరిస్థితులు అయితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు. ఎందుకంటే ఒకటే సంవత్సరం అయింది. రెండోది ఎంతో కొంత మేము చేస్తున్నామనే ఒక దాన్ని అయితే కల్పించగలుగుతున్నారు. అంటే మాకు చేతనైంది చేస్తున్నాము. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ ఏమో ఎక్కువ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు రాగానే జనరల్గా చంద్రబాబు గారికి మళ్ళీ పవన్ కళ్యాణ్ తోడయ్యారు, బీజేపీ తోడయ్యారు. వీళ్ళ ముగ్గురు కలిస్తే సూపర్ హిట్ కాంబినేషన్ లాగా 94% సీట్లు సాధించిన తర్వాత జనాలకు కూడా ఏమనిపిస్తుంది అంటే మనం ఇష్టపడి కూటమిని తెచ్చుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు దీన్ని సక్సెస్ చేస్తారు ఈ సినిమానన్న దాంతోనే ఉన్నారు. జనానికి ఎక్కలేనంత హోప్ అయితే కనపడుతుంది. వెంటనే కోపం అయితే మాకైతే పెద్దగా ఏం కనిపించలేదు అంత. ఓకే. సో వైఎస్ఆర్సీపీ మీద కూడా వ్యతిరేకత ఇంకా కనిపిస్తుందా? వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత కంటే కూడా జగన్ పెట్టిన పథకాల మీద ప్రజల్లో చాలా చర్చ జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఇప్పటి వరకు ఒక్క హామీని మాత్రమే వీళ్ళు తీసుకురాగలిగారు. ఇంకా 5 హామీలు అలాగే ఉన్నాయి. సేమ్ టైంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కంటిన్యూ కాకపోవటం వల్ల ప్రజల్లో ఒక ఆలోచన ఏమొస్తుందంటే
అవును ఇవి కూడా కంటిన్యూ చేస్తే బాగుంది, వీళ్ళు కొత్తగా ఇస్తారు కానీ పాతవి కంటిన్యూ ఇప్పటి వరకు ఏమైంది, మీకు గడిచిన 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2-3 స్కీమ్స్ రావటం అనేది అలవాటైంది. ఏదో రకంగా నగదు బదిలీ జరిగింది, బటన్ నొక్కడం ద్వారా ఎట్లయితే బటన్ నొక్కుతారో అట్లయితే బటన్ నొక్కి ఓట్లేస్తారని వాళ్ళు అనుకున్నారు. సరే ఇదంతా మనం గతంలో ఎలక్షన్ అప్పుడు రివ్యూ చేసాం. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ పథకాలు కూడా ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తే బాగుండు అన్న పరిస్థితులు అయితే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సంక్షేమ పథకాల విషయంలో జగన్ మీద చూపిస్తున్న విశ్వాసము డెవలప్మెంట్ విషయంలో చంద్రబాబు మీద చూపిస్తున్నారు. అది మనకు అక్కడ క్లియర్గా కనపడుతుంది. ఇక ఏడాది కూటమి పాలన ఎలా ఉంది? బాగుంది అన్న వాళ్ళు 55% అని చెప్తున్నారు, బాగోలేదు అన్న వాళ్ళు 21% అని చెప్తున్నారు, పర్వాలేదు అన్న వాళ్ళు 15%, చెత్తగా ఉంది అన్న వాళ్ళు 9%. అంటే ఇక్కడ కంపేర్ చేయడానికి కూడా లేదు. 55% అంటే మెజారిటీ పీపుల్ అంతా కూడా పరిపాలన బాగుంది అని చెప్తున్నారట. ఇక సూపర్ 6 హామీలు అమలవుతాయా అనే అంశం మీద ప్రజల నుంచి శాంపిల్స్ తీసుకున్నప్పుడు అవుతాయి అన్నది ఇక్కడ 55 చూపిస్తున్నది, ఒకసారిగా మనం గమనించవచ్చు. కావు అన్న వాళ్ళు 26% చూపిస్తున్నారు, కొన్ని మాత్రమే 15%. ఇప్పుడు ఏం చెప్పలేము 4%. సూపర్ 6 అన్నది ఖచ్చితంగా కూటమిని గెలిపించడానికి ఒక ప్రధాన కారణమైంది. సో సూపర్ 6 ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా కనీసం 6 మాట దేవుడు ఎరుగు 4 కూడా అవ్వలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి. సూపర్ 6లో ఒక 6 కొట్టారు, అది కూడా పెన్షన్ని 2000 నుంచి 4000కి పెంచడం తప్ప మిగతా 5 6ల గురించి పట్టించుకోవట్లేదు. జనం సెటైరికల్ కూడా ఏం మాట్లాడుతున్నారంటే ముఖ్యంగా వైసీపీ క్యాడర్ దగ్గర పోయినప్పుడు ఆ ఒక 6 కొట్టారు, మళ్ళీ డక్అవుట్ అవుతారా, నిజంగా మళ్ళీ ఇన్నింగ్స్ ఆడతారా అనే డౌట్ కూడా ప్రజలు వ్యక్తం చేస్తారు. కాకపోతే ఏమైందంటే ఈ క్వశ్చన్ దగ్గరికి వచ్చినప్పుడు హోప్నెస్ ఎంత ఉందనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు జనంకి మెటీరియలైజ్ ఏం కాలే, గ్రౌండింగ్ ఏం కాలే, చెప్పిన 6లో ఒకటి అయింది. దట్టు కొత్త పెన్షన్లు ఏమి ఇవ్వలేదు, కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. సో పెన్షన్ల విషయంలో 2000 నుంచి 4000 పెంచడం అనేది ఎంతవరకు అయితే వాళ్ళకి పాజిటివ్ కనపడుతుందో మిగతా 5 అంశాల జోలికి పోవటం అనేది కూడా ఒక నెగిటివ్ కింద ఉంది. అయితే ఇప్పుడే ఎందుకు రానియండి, ఆయన 5 ఏళ్ళ దాన్ని మనం ఈ 1 ఇయర్కి ఎట్లా కంపేర్ చేస్తాం? ఇప్పుడు చేస్తామంటున్నారు, అప్పులు తెస్తున్నారు, కొత్త ప్రాజెక్టులు అంటున్నారు, మళ్ళీ పరిశ్రమలు అంటున్నారు, అమరావతి రీస్టార్ట్ అన్నారు. ఏదో రకంగా అసలు అన్నిటికంటే జనం బాగా సెంటిమెంట్ ఫీల్ అవుతుంది ఎక్కడంటే ఇప్పటి వరకు 11 ఏళ్ళైనా రాజధాని లేకుండా రాష్ట్రం ఉండటం అనే దాని మీద వాళ్ళు బాగా ఫీల్ అయ్యి ఈసారి చంద్రబాబు మీద కోపం తెచ్చుకునే బదులు ఆయన అభివృద్ధిలోకి ఏ రకంగా సహకరిస్తారు ప్రజలు అనే దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. అట్లా ఓకే, కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళు సజావుగా ఉంటుందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న అండి. ఇందులో ఉంటుంది అని చెప్పి 62%, ఉండదు అని చెప్పి 12%, చెప్పలేమన్నది 9%, విభేదాలు వస్తాయి 17%. ఎందుకంటే ఉండదు చెప్పలేవు అన్నదానికంటే విభేదాలు వస్తాయని 17% పీపుల్ చెప్పడం అన్నది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఏదో జరుగుతుంది కూటమిలోని, జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ మధ్య అంత సఖ్యత లేదు. జనసేన ఏదో బీజేపీతో ట్రావెల్ అవ్వడానికి చూస్తున్నది, మోదీ గారు సొంత కుటుంబ సభ్యుల్లా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. 2029లో ఏదో జరగబోతున్నది, 2029 వరకు కాకుండా అంతకంటే ముందే జరిగే అవకాశం ఉందని ఎక్కువగా వినిపిస్తున్నది. గ్రౌండ్ లెవెల్లో ఏముందో కృష్ణ గారు? అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ ఉన్న ఫ్రెండ్షిప్ని అర్జెంటుగా ఎవరు కూడా తెంచేసుకోవాలనే దాంట్లో లేరనేది జనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒకటి 100% సంపూర్ణమైన మెజార్టీతో 94% సీట్లతోని ప్రభుత్వం వచ్చింది. రెండోది రాష్ట్రానికి ఇప్పటికే చాలా నష్టం జరిగింది. లాస్ట్ 5 ఏళ్లలో అభివృద్ధి విషయంలో కానీ రకరకాలుగా ఏ రకంగా చూసుకున్నా వెనుకబడిపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ టైం మొన్ననే చంద్రబాబుని గెలిపిస్తే కొంత బాగుండేదేమన్న చర్చ కూడా వచ్చింది. కానీ ఈ టైంలో మంచి ఇప్పుడు జనసేనకి రావాల్సిన రెస్పెక్ట్ వస్తూనే ఉంది ఈ ప్రభుత్వంలో. ఆయనకి డిప్యూటీ సీఎం వచ్చింది, వాళ్ళ బ్రదర్కి ఎమ్మెల్సీ వచ్చింది, వాళ్ళ ఎమ్మెల్యేలకి మంత్రివర్గం వచ్చింది, చాలా చోట్ల కార్పొరేషన్ పదవులు కూడా జనసేనను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఈ పరిపాలనలో నీదా నాదా డామినేషన్ అనే పరిస్థితి లేకుండా ముగ్గురు కూడా కలిసి ఈవెన్ సరే బీజేపీ యొక్క వాయిస్ కొంచెం లో అనిపించినా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ఎక్కువ విజిబిలిటీ మనకు కనిపించినప్పటికీ కూడా క్లియర్ కట్గా ఏం చేస్తారంటే ఈ 5 ఏళ్ళు ప్రజలు మనని కేవలం డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోనే మనని నమ్మి ఓటేశారు. సో ఏదో ఒక డెవలప్మెంట్ చేస్తే మనం ఇంకొక 20 సంవత్సరాలైనా ఈ కూటమి పరిపాలన చేయొచ్చు, లేదంటే ఈ పార్టీల్లోంచే పరిపాలన జరగవచ్చు అనేది ఒకటే ఆలోచన. అందుకనే ఈ ముగ్గురు ఇమ్మీడియట్గా కొట్లాడుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఈ ముగ్గురు కొట్లాడుకోవాలంటే ఏదో బలమైన రీజన్, ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటే తప్ప ఈ పార్టీలు విడిపోవడానికి ఇప్పటికున్న అవకాశం లేదు. సో అందుకనే ఈ 5 ఏళ్ళు అయితే ప్రభుత్వం ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ విభేదాలు వస్తే ఎక్కడ రావాలంటే నువ్వు గొప్ప నేను గొప్ప అనే పంచాయతీ ఎప్పుడైనా స్టార్ట్ అయినప్పుడు మాత్రం అది రావడానికి కొంచెం ఛాన్సెస్ ఉంది. సో 17% అన్నారంటే అదే అంటే మీరు ఇందాక గుర్తు చేసినట్టుగా ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎం యాస్పిరెంట్గా ఆయనకెంత ఉందో కానీ
కాపు కులానికి చాలా ఉంది. వాళ్ళు ఇప్పటికే కోరుకుంటారు లాస్ట్ 2 years అన్నా పవన్ కళ్యాణ్, మనం మూడాఫ్ ఏపీ ఇక్కడే సర్వే మాట్లాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి లాస్ట్ 2 years సీఎం పదవి ఇవ్వాలని ఆ సర్వేలోనే మనకు మెజారిటీ జనం చెప్పారు. సో ఈ రోజు ఏంటంటే డిప్యూటీ సీఎం దాకా వచ్చాడు కదా, ఎట్లాగూ మొన్న ఇద్దరం కలిస్తేనే అధికారం వచ్చింది అనేది ఇద్దరు నమ్ముతున్నారు అనుకుంది. సో అందుకనే పవన్ కళ్యాణ్కి లాస్ట్ 2 years అన్నా ఇవ్వాలంటే టీడీపీకి ఎవరేమో లాస్ట్ 2 years అన్నా లోకేష్ కన్నా ఇవ్వాలని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అదేమన్నా కనుక రేపు ఫ్లేరప్ అయిపోతే తప్ప అదర్వైజ్ కూటమి అనేది సజావుగానే సాగుతుంది. ఈసారైనా ఏపీకి రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఇది కూడా చాలా కీలకమైన అంశం. అసలు ఇన్ని సంవత్సరాలైనా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే అప్పుడు ఆయన ఏమైనా 3 రాజధానులు అన్నారు, ఈయన మళ్ళీ అమరావతిని రీబిల్డ్ చేస్తామంటున్నారు, ఇదే రాజధాని అంటున్నారు. కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దీనికి గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు. ఓ గెజిట్ చెయ్యాలి అని చెప్పి ప్రధానంగా కోరుతున్నారు. మరి అది ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి. అయితే జరుగుతుంది అన్నది 67%, జరగదు అని 19%, చెప్పలేమన్నది 6%, గ్రాఫిక్స్ మాత్రమే అన్నది 8%. అక్కడే చాలామంది నమ్ముతున్నారు కూటమిని. ఖచ్చితంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అని. ఇది ఎలా ఉంటుందండి రాజధాని అనే అంశం వచ్చేసి? అంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు పార్టీలకు అతీతంగా కూడా రాజధాని ఒకటి కావాలనే విషయంలో ఇప్పుడు వైసీపీ మూడు అనుకోవటం అనేది వాళ్ళ రాజకీయ విధానం కావచ్చు, లేదంటే రాజధానిలో ఒక కమ్యూనిటీ వాళ్ళే బాగుపడిపోతారన్న ఉద్దేశంతో వైసీపీలో అప్పుడు ఈ 3 రాజధానులు ప్రస్తావన తెచ్చారన్న చర్చలు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు అందరు ఎక్కడికి వచ్చారంటే అసలు ఏదో ఒకటి ముందు రానియండి రా బాబు, ముందు రాష్ట్రానికి రాజధాని లేదు, సిగ్గుపోయే పరిస్థితి ఉంది. చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రం, ఎంత చిన్న రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటూ ఉన్నది. ఇంత పెద్ద సాంస్కృతికంగా చారిత్రకంగా ఇంత చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్కి 11 సంవత్సరాలు రాజధాని ఏందో చెప్పుకోలేని పరిస్థితి, మ్యాప్లో చెప్పుకోలేని పరిస్థితి అనేది. ఈ విషయంలో ఎక్కువ మంది మాత్రం కూటమిని గట్టిగా సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల లోపే రాజధాని అనేది కంప్లీట్ కావాలనే అది కూటమి కూడా అవసరం, లేకపోతే ప్రజలు నమ్మే పరిస్థితి. ఇక వైసీపీ నేతలు కార్యకర్తల పట్ల కక్ష సాధింపు ఉందా? ఉంది 61%, లేదు 39%. ఏంటి ఉంది అని 61% చూపిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అసలు అరెస్ట్లే అవ్వట్లేదు, ఏదో అరకొర చేస్తున్నారు. ఇక్కడ 2 versions ఉన్నాయి. టీడీపీ క్యాడర్లో ఉన్నంత ఆ జోషు అర్జెంటుగా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయాలనేది పైన లీడర్లు పట్టించుకోవట్లేదు. పైన లీడర్లు చాలా హుందాగా మనం ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు, మనం అభివృద్ధి చేసి ప్రజల మనసు గెలుచుకుందామని సీఎం డిప్యూటీ సీఎం చెప్తున్నారు. కానీ కింద ఉన్న వాళ్ళైతే ఇంకా అయితే గ్రామాలలో ఇప్పుడు వైసీపీ ఫ్లెక్సీలు పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. నిజంగా గతంలో ఒక టెర్రర్ వాతావరణం ఎట్లా ఉండిందో, టీడీపీ జెండా కనబడితే పట్టుకొని ఎట్లా కొట్టిరో, ఇవాళ వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి జెండా పట్టుకొని మొన్న విద్రోహ దినం చేయడానికి కూడా చాలా ప్రాబ్లం అయింది. చాలా పెద్ద సీనియర్ నాయకులు చేయగలిగారు, కానీ మిగతా వాళ్ళు కింది స్థాయిలో గ్రామాల్లో, ఎందుకంటే అటువైపు నుంచి కూడా ఆ రకమైన హ్యూమిలేషన్ టీడీపీ మీద జరిగింది. సో అందుకనే టీడీపీలో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఓటేస్తారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా అర్జెంటుగా వైసీపీ వాళ్ళని గ్రామాల నుంచి తరిమేయాలి, చాలామంది వలసలు పోయారని, హైదరాబాద్ పోయి తలదాచుకున్నారని కూడా చెప్తున్నారు మనం మాట్లాడినప్పుడు. ఈ కూటమి వల్ల ఏపీ భవిష్యత్ ముఖ చిత్రం మారుతుందా? అవును 23%, కాదు 22%, కొంతమేరకు 45%, చెప్పలేము 10%. ఇదేంటండి కొంత మేరకు అన్నది 45%, అవును అన్నది 23%, కాదు అన్నది 22% ఏంటి? అవును, కూటమి వల్ల అంటే ఈ కూటమి ఏపీ యొక్క ముఖ చిత్రాన్ని మొత్తం మార్చాలంటే వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 అమలు కావాలి, రాజధాని రావాలి, పాత సంక్షేమ పథకాల్లోంచి అన్ని రకాలుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందే పరిస్థితి ఉంటే తప్ప మనకి భవిష్యత్తు ముఖ చిత్రం మారుతుందా లేదని చెప్పలేము. అందుకనే ప్రజలు ఏమనుకున్నారంటే మనం చాలా కామెంట్స్లో పోయినప్పుడు మీకు తెలుస్తుంది, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కూడా అన్ని కావు, వచ్చేసారి కూడా మళ్ళీ బాబు గారు గెలిస్తే తప్ప ఈ అభివృద్ధి అనేది ముఖ చిత్రం అనేది మారదని కూడా ప్రజలు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. రైట్, నెక్స్ట్. కూటమి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు వింటున్నారు 54%, వినడం లేదు 28%, కొంతమేరకు 18%. ఎమ్మెల్యేల తీరు మీద చాలా ఎక్కువగా వస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఇస్తున్నారట, చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇస్తున్నారట, అవినీతి చాలా మంది చేస్తున్నారట. వాస్తవా గ్రౌండ్ లెవెల్లో? అంటే మనకు అవినీతి కంటే కూడా ప్రజలకు టైం ఇవ్వట్లేకపోతున్నా అనేది మాకు ఎక్కువ కనిపించిన అంశం. అయితే మేము బాగా అబ్జర్వ్ చేసింది నియోజకవర్గాలు తిరిగినప్పుడు టైం టేబుల్ ఒకటి మెయింటైన్ చేయట్లేదు. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు వినటం కానీ, ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ, ఇట్లాంటి విషయాల్ని అందుబాటులో ఉండట్లేదు. ఓకే, ఆ పరిస్థితి ఉందండి. అది కొంచెం టైం, అంటే పొద్దున మనం 7 గంటల నుంచి ఎమ్మెల్యే గారు దొరుకుతారని పోతే 9-10 అవుతుంది. సో అట్లా కొంచెం ప్రజలు అసంతృప్తిగా అయితే మనకు కనిపించారు. రైట్, నెక్స్ట్. కూటమి ప్రభుత్వం అన్ని కులాలను సమానంగా చూస్తున్నదా? చూడటం లేదు 31%, చూస్తున్నది 69%. చూస్తున్నదే 31, చూడట్లేదు 69. ఓకే, సారీ.
చూడడం లేదు 69%, చూస్తున్నది 31%. ఏంటండి ఇది? కులాలు అనే అంశం కనిపిస్తున్నది ఇక్కడ? ఉన్నది ఎందుకు ఉన్నదంటే మీకు లాస్ట్ టైం వైసీపీకి ఓటేసిన వాళ్ళందరి మీద వివక్ష కనపడుతుంది అక్కడ గ్రామస్థాయి. మీకు అర్బన్లో కొంచెం అటు ఇటు అర్థం కాదు, కానీ రూరల్కి పోయినప్పుడు మాత్రం వీళ్ళు వైసీపీ ఓటర్రా అన్నప్పుడు వాళ్ళ మీద డిఫరెంట్ ఒక లుక్ అనేది ప్రజలు అక్కడున్న కార్యకర్తల మధ్య చాలా క్లియర్ కట్గా అది కనపడుతుంది. ఖచ్చితంగా కింది కులాలకు మాత్రం నష్టం జరుగుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అది జగన్ అసెంబ్లీకి రావాలా? అవసరం లేదు, 20% రావాలి, 80%. ఇది చాలా మంది కోరుకుంటుంది, ఆయనే వెళ్ళలేదు కదా. అవును, అంటే జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ట్రూ టెక్నికల్గా రాజ్యాంగ పద్ధతుల్లో రాదు ఆయనకున్న నెంబర్ రీత్యా. అంతమించి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదని ఎవరు అనలేరు కదా. ఓకే, టెక్నికల్గా రాదు, అసెంబ్లీలో మీకు సీటింగ్ రాదు, ఆ హోదా రాదు, మీకు దానికి సంబంధించిన అవన్నీ రావు. కానీ మీరేగా ప్రతిపక్షం, ఇంకో పార్టీ లేదు అక్కడ. 11 సీట్లైనా ఒక సీట్ అయినా మీరే ప్రతిపక్షం కనుక మీరు వచ్చి మాట్లాడాలనే దాని మీదనే ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నది బీజేపీయే అనే ప్రచారాన్ని నమ్ముతున్నారా? అవును, నిజమే, 94% కాదు, ఆయన స్వతంత్రుడు 6%. అసలు ఇంకా కంపేర్ చేయడానికి లేదు కదా. కంప్లీట్గా ఆయన బీజేపీ ఫోన్లో ఉండనేది సనాతనం ప్రజల్లో ఉన్న చేత. అదే సనాతనం అనే ఎప్పుడైతే ఆయన ఎత్తుకున్నారో, అంతకుముందు చెగువేరా నుంచి సనాతనానికి వచ్చారు కదా. చెగువేరాకి ఇచ్చిన అదేమన్నా నెగిటివ్ ఉందండి, పాజిటివ్ కనిపిస్తుంది అంటే ఆయన సనాతన ధర్మం అనేది మెజారిటీ భారతదేశంలో హిందూ కమ్యూనిటీకి నచ్చొచ్చు. మనం అట్లా మతపరంగా తీసుకుపోయి డిబేట్ చేస్తే కనుక సనాతన ధర్మంలో మెజారిటీ ప్రాక్టీషనర్స్ హిందువులు ఉన్నారు కనుక అది ఎక్కువ మందికి నచ్చొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా హిందువుల సంఖ్య జనరల్గానే ఎక్కువ ఉంటుంది కనుక నచ్చొచ్చు. కానీ ఎక్కడైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయన స్వతంత్రుడు కాదు, ఆయన బీజేపీ దాని మీద ఎందుకు నమ్ముతున్నాడు అనుకుంటున్నారంటే, మనకి ప్రతిసారి కూడా ఆయన బీజేపీ వాళ్ళు చెప్పిన గతంలో ఆయన మాట్లాడిన ఒక మాట ఉంది, రూట్ మ్యాప్ ఇస్తే తప్ప మనము బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాను ఆయన ఎన్నికలకు ముందు ఒకసారి అప్పటి నుంచే ఆయన మీద బీజేపీ ప్రభావం ఉందనేది ఎక్కువ మంది చెప్తున్నారు. సో అందుకనే క్లియర్ కట్గా జనం అయితే ఇది బీజేపీ ఆడిస్తున్న ఆట అనే దాంట్లో. అంటే కృష్ణ గారు, అది పాజిటివ్ అవుతుందా ఆయనకి, నెగిటివ్ అవుతుందా? ఓకే, ఈ పర్సెంటేజ్ అన్నది ఒక అంశం 5 కోట్ల మందిలోని. సో సనాతనం అనేవి ఎత్తుకోవడం అన్నది, బీజేపీతో ట్రావెల్ అవ్వడం అన్నది తెలుగుదేశం పార్టీకి దూరం అవుతారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం, అది జనసేనకి పాజిటివ్ వైబ్రేషన్ అనుకోవచ్చా, లేకపోతే నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మనం కామెంట్లలో కూడా చూడొచ్చు, కొద్ది రోజుల్లో జనసేన బీజేపీలో విలీనం కావచ్చు అన్న చర్చ కూడా ఉంది. సో ఏ రోజుకైనా బీజేపీ జనసేన కలిసి టీడీపీకి హ్యాండ్ ఇస్తారన్న కామెంట్ కూడా మన దగ్గరకు వచ్చింది. సో అందుకనే ఆయన మొదలుపెట్టిన ప్రోగ్రెసివ్ థాట్కి ఇప్పుడు మాట్లాడుతున్న సనాతనానికి సంబంధం లేదు. ఆయన ఆ రోజు ఆయన ప్రోగ్రెసివ్ థాట్ చూసి కమ్యూనిస్ట్ పార్టీలే ఆయనతో ర్యాలీ అయిన సందర్భం కూడా మనం చూడదు. ఇవాళ వాళ్ళందరూ వదిలేస్తారు ఆటోమేటిక్ ఇప్పుడు ఈ సనాతనం ఇవన్నీ మాట్లాడితే. సో ఆయన శాఖకి సంబంధించి సాటిస్ఫాక్షన్ ఉన్నదా ప్రజల్లో? అంటే ఆయనకు సంబంధించిన విషయాలు ఏంటంటే, ఆయన కొంచెం ఇంకా పబ్లిక్లోకి రావాలి. రోజు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని జనంతో మింగిల్ అయితే తప్ప రేపు ఆయన కోరుకుంటున్న సీఎం పోస్ట్ పోవాలంటే కూడా ఇంకా సినిమాటిక్ దాంట్లోంచి ఇంకా బయటపడాలండి. కొంత బయటపడ్డారు కానీ నాకు తెలిసి 10-20% ఏమో బయటపడి ఉంటారు, కానీ మిగతా 80% ఇప్పటికి కూడా ఆయన బయటికి పోతే కుప్పలు జ్వరం వస్తే ఎట్లా, అంతా ట్రాఫిక్ ప్రాబ్లం అయితే ఇట్లాంటి వాటిని భయపెట్టి కొన్ని రోజులు మీరు ప్రజలకు అందుబాటులోకి వచ్చేస్తే స్టార్టింగ్లో ఉంటుంది అది క్రేజ్. ఆ తర్వాత ఏమైంది, ఈయన కూడా ఒక రాజకీయ నాయకునిగా ఎస్టాబ్లిష్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో రావాల్సినంత తారాపాతం వచ్చింది, ఇక కొత్తగా వచ్చేది ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఆయనకు రావాల్సింది ఏదైనా ఉందంటే పొలిటీషియన్గా కూడా ఆయన సక్సెస్ అయ్యి ప్రజల యొక్క పాలసీల మీద మాట్లాడటం, విధానాల మీద మాట్లాడటం. ఎంతో భవిష్యత్తు ఉన్న రాజకీయ నాయకుడు కదా, చాలా వయసు ఉంది, అంతా ఉన్నవాడు. ఆ విజన్తో పోయినప్పుడు నిజంగా దీన్ని ఒక తీసుకుంటే కనుక ఆయన జనంలోకి ఇంకా పోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. నెక్స్ట్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కూటమికి ఓటేస్తారా? వేస్తాం 56%, వేయం 27%, చెప్పలేం 17%. ఓకే, ఇది మనం చూసుకున్న 44% అవుతుంది. అయితే 56కి రీచ్ అవ్వట్లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చే అన్ని పాజిటివ్ అంశాలన్నీ కూడా 50కి పారామీటర్ రీచ్ అయ్యారు, 50కి రీచ్ అయ్యారు. సో పాస్ మార్కుల కంటే ఒక మెట్టు పైనే ఉన్నారు అన్ని పాజిటివ్ అంశాల్లో అట్లే. సో ఈ ఎలక్షన్లో ఒకలా పెట్టినా కానీ కూటమికే నేను చెప్పి, ఇక టీడీపీకో జనసేనకో బీజేపీకో ఓటమికి మళ్ళీ కూటమి కలిస్తే ఇట్లాగే పోటీ చేస్తే అప్పుడు ఓటింగ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జగన్ను అరెస్ట్ చేస్తారా? చేస్తారు 34%, చేయరు 27%, చెప్పలేం 25%, ఇప్పటికే ఆలస్యం 14%. చేస్తారు అని చెప్పి ఎక్కువగా వాయిస్ వినిపించడానికి కారణం
అంటే అక్కడ రోజు మనమే మీడియాలో చూస్తాం కదా, ఇక మధ్యాహ్నం చేస్తారు, రేపు పొద్దున చేస్తారు, శుక్రవారం సాయంత్రం చేస్తారు అని రకరకాల. ప్రజలు నిజంగా కోరుకుంటున్నారండి? ప్రజలు అరెస్ట్ చేస్తారనే అభిప్రాయానికి ఎందుకు వస్తారంటే గతంలో చంద్రబాబుని చేశారు కదా అని అంటే ఎలాంటి తప్పు చేయకుండా 52 రోజులు ఆయన జైల్లో పెట్టారనే ఒకటి టీడీపీ క్యాడర్లో ఏదైతే ఉందో, అసలు టీడీపీ క్యాడర్ ఎట్లా అంటే ఇప్పటికిప్పుడే రివెంజ్ టిట్ ఫర్ టాట్ లాగా అసలు ఈ పాటికే లేట్ అయింది. అందుకే 14% మంది చూడండి ఇప్పటికే లేట్ చేసిండు చంద్రబాబు, ఎప్పుడో లోపటేయాలి జగన్ అని మాట్లాడతారు. సో కానీ ఆయన అట్లా మాట్లాడలేదు. మనం పద్ధతి ప్రకారం పోదాం, చట్టం ఎట్లా ఉంటే అట్లా, అంటే ఆయన చేసిన తప్పులను బేస్ చేసుకొని ఆయనకి అరెస్ట్ ఉంటుందా ఉండదా అనే దాన్ని టీడీపీ కానీ జనసేన కానీ మాట్లాడుతుంది. సో అట్లాంటి మరి పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గర, బీజేపీ మోడీ అమిత్ షా ఆశీస్సుంతకాలం ఈయనను అరెస్ట్ చేయించారు. గతంలో కూడా మనం ఒక చర్చ ఏం చేసాం, మోడీ అమిత్ షా పర్మిషన్ లేకుండా చంద్రబాబుని జగన్ అరెస్ట్ చేయడానికి కూడా ఒక చర్చ జరిగింది. ఈ రోజు కూడా మరి జగన్ అరెస్ట్కి మోడీ అమిత్ షాల పర్మిషన్ కావాలా లేదా అనేది కూడా ఇంకా చర్చలోకి రావాల్సింది. అది అరెస్ట్ చేసే ఆలోచన అంటే దాని బేసిస్ ఆన్ ద గ్రౌండ్స్ అండి, కేసులో ఉన్న గ్రౌండ్స్ని బట్టి మనం మాట్లాడాలి. కానీ ప్రజలకు చాలా కోరికలు ఉంటాయి, అర్జెంటుగా రాజధాని కావాలంటుంది, అర్జెంటుగా విశాఖని కోర్టు పెట్టాలంటే. అది మనం ఈ ప్రజల మాటల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న దాంట్లో ఏంటంటే జగన్ అవుతారు, అరెస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి చూస్తే. అంటే ఇది ఈ పర్సెంటేజ్ అన్నది కామన్ పీపుల్ కామన్ జనరల్ గా అందరూ కూడా జనరల్ గా ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి వచ్చిన రియాక్షన్ రిఫ్లికేషన్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్ అయితే బయట ఉంచారు, లోపల వేస్తాడు చంద్రబాబు అనేది మాట్లాడు. ఇక లోకేష్ను చంద్రబాబు సీఎం చేస్తారు 16%, చేయరు 27%, సమయం ఉంది 42%, పవన్ అడ్డుకుంటారు 15%. ఇదేంటి ఈ లాజిక్ ఏంటి? ఎక్కువ మంది అక్కడే విభేదిస్తున్నారు. ఎందుకు పవన్ ఎందుకు అడ్డుకుంటారు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి? యాక్చువల్ అంటే ఇక్కడ పవన్ అడ్డుకోవటం కంటే కూడా అక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడే ఇందాక మనం 2 అవి యాస్పిరేషన్స్ మాట్లాడుకున్నాం. ఒకటి టీడీపీ క్యాడర్ యాస్పిరేషను, మొన్ననే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని మహానాడులో చాలా గట్టిగా దాని మీద వార్తలు వచ్చాయి, వాళ్ళకి సంబంధించిన మీడియాలో ప్రచారం చేసుకుని అదంతా జరిగింది. రెండోది సేమ్ టైంలో కాపులు చాలా బలంగా ఏం నమ్ముతున్నారంటే మొన్నటి చారిత్రక విజయం అనేది కాపులు లేకుండా సాధ్యం కాలేదు. మొన్న కనుక జనసేన విడిగా పోటీ చేసి ఉంటే టీడీపీకి ఇన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు. సో అంటే టీడీపీకి అధికారం రావచ్చు, కానీ ఇట్లా 94% సీట్లు రావటం అనేది జరగకపోయి ఉండేది. చాలా కాపులు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, మనం కనుక ఇప్పుడు కొట్లాడితే అనవసరంగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలుస్తాడు రాబాయి, మీరు ఎవ్వరు కూడా కళ్ళు మూసుకొని టీడీపీ క్యాండిడేట్ ఎక్కడుంటే అక్కడ ఓటేయమని ఆయన చెప్పడం వల్ల మేమందరం ఓటేసాం. అప్పుడే మా యాస్పిరేషన్ చెప్పినవి ఏంటంటే సీఎం సీటు కూడా ఒక 2.5 పంచాలనే దగ్గర నుంచి చర్చకు వచ్చి కనీసం లాస్ట్ 2 years అన్నా పవన్ కళ్యాణ్ పెట్టాలని చర్చ వస్తుంది. సో అందుకనే ఇప్పుడు ఇక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటా అంటే పవన్ కళ్యాణ్ నేరుగా అడ్డుకోకపోవచ్చు, కానీ లోకేష్ని సీఎం చేయటం వల్ల ఇప్పటి వరకు వీళ్ళ మధ్య లేని రిఫ్ట్ కానీ ఏదైనా ఇబ్బందులు కానీ లోకేష్ని సీఎం చేయాలనుకుంటే ఏదో ఒకటి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందని అంటున్నారు. సో అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలనే కోరిక ఒకవైపు, లోకేష్ని సీఎం చేయాలనే కోరిక, ఈ రెండింటి కోరికల మధ్య ఈ 3 పార్టీల మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయితే అక్కడ స్టార్ట్ కావచ్చు. అందుకే లోకేష్ని సీఎం ఇప్పుడే చేయొద్దని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ రాజకీయ పండితులు కూడా ఏం చెప్తున్నారంటే ఈసారికి చంద్రబాబు సీఎంగా ఉండి మళ్ళీసారి అధికారం వచ్చినప్పుడు లోకేష్ సంగతి ఆలోచించాలి తప్ప ఇప్పుడే లోకేష్ని ముట్టుకోవద్దు, ముట్టుకుంటే ఈ 3 పార్టీల మధ్యలో కూడా మళ్ళీ ముసలం పుడుతుందని చెప్తున్నారు. సో అందుకనే ఒకవేళ లోకేష్ని సీఎం చేయాలి, కేసీఆర్ లాగా సోనియా గాంధీ లాగా నేను తప్పు చేయకూడదు అని కనుక చంద్రబాబు బలంగా అనుకుంటే లాస్ట్ 2 yearsలో ఏదైనా రాజకీయం మారుతుంది. లేదు ఈ 5 ఏళ్ళు రాజధాని సంగతి చూసి మిగతా హామీల సంగతి చూసినాక నెక్స్ట్ అధికారం వస్తే చూద్దాం అనుకుంటే కనుక ఈ అడ్డుకోటాలు లాస్ట్ 2 years చూడడానికి కూడా ఇక్కడ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కృష్ణ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉంటారని ఆయన మాట్లాడుతున్నాడు. అది లాజికల్ గా మాట్లాడుతున్నారో ఏంటో అలా అనకపోతే నాకు ఏమని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చంద్రబాబు గారే ఉంటారు, చంద్రబాబు గారు ఉండే దాని ఉద్దేశం లోకేష్ చేయొద్దనే కదా, 15% అదే కదా, అదే అంటున్నాను. అది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. నెక్స్ట్ డిప్యూటీ సీఎం గా పవన్ కు ఎన్ని మార్కులు వేస్తారు? 94% అట. 25 మార్కులు 94%, 50 మార్కులు వేసిన వాళ్ళు 6%, 75 మార్కులు వేసిన వాళ్ళు అసలు ఎవరు లేరు, 100% అన్న వాళ్ళు 0. ఇది ఎలాగా తీసుకున్నారు? అంటే ఆయన జనంలోకి మింగిల్ అవుతున్న తీరు, ఆయన ఇంకా ఆయన డిపార్ట్మెంట్ పని విధానం కానీ, ఆయన ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆయన రివ్యూస్ చేస్తున్న పద్ధతి కానీ,
ప్రజల్లోకి వెళ్తున్నది, ఆయన కూటమి లీడర్ల గురించి మాట్లాడుతుంది, కానీ ముఖ్యంగా అనిత మీద చేసిన కామెంట్లు కూడా కొంచెం ఎంతో కొంత డిస్టర్బెన్స్ లాగా కనిపించాయి. సో ఆయన గాజు గ్లాసులోంచి బయటికి వచ్చి పరిపాలన చేయాలి, ఇంకా ప్రజలతో మింగిల్ కావాలనే విషయంలోనే ఆయనకు తక్కువ మార్కులు పడ్డాయి తప్ప వేరే ఏం లేదు దానికి. ఓకే, సీఎంగా చంద్రబాబుకి ఎన్ని మార్కులు వేస్తారు? 25 అన్నది 27%, 50 63%, 75 8%, 100 2%. దీన్ని ఎలా చూడాలి సార్? చంద్రబాబుకి కొంచెం ఆయన పొద్దున్న లేస్తే ఆయన ఏం చేస్తున్నా కూడా జనం గుర్తించే స్థాయిలో పనిచేస్తున్నాడు ఆయన. సో ఆ వయసుకి ఆయన అన్ని గంటలు రాజధాని కోసం కానీ, ప్రభుత్వం కోసం కానీ, పార్టీ కోసం కానీ చేస్తున్న శ్రమని ప్రజలైతే గుర్తిస్తున్నారు. అందుకే ఆయనకి 50 మార్కులు వేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక కీలక కామెంట్స్ విషయానికి వద్దాం. ఉచిత పథకాలకు కేర్ ఆఫ్ జగన్, డెవలప్మెంట్ కావాలంటే బాబే దిక్కు. యువగలంతో రాజకీయంగా మరో మెట్టు ఎక్కాడు లోకేష్. జగన్ మీద చంద్రబాబు జాలి చూపించినా లోకేష్ మాత్రం వదిలిపెట్టడు. ముందు చూపున్న వాడు కనుకే చంద్రబాబు అమరావతిని రీస్టార్ట్ చేశారు. ఈ 5 ఏళ్లలో కూడా అన్ని పనులు కావు. మరోసారి కూడా బాబునే గెలిపించుకోవాలి. టీడీపీతో పొత్తు వల్లే జనసేన గెలిచింది, లేకపోతే అంత సీన్ లేదు. ఓడిన చోటే గెలవడం లోకేష్ రాజకీయానికి అద్దం పడుతుంది. ఫ్యూచర్ లీడర్ లోకేష్ అని అర్థమైపోతుంది. లోకేష్ను ఇప్పుడే సీఎం చేయకపోవడం మంచిది. ఇష్టపడి కూటమిని గెలిపించాం, కొంచెం కష్టమైనా భరించాల్సిందే. రాజధాని కోసం చంద్రబాబు పడుతున్న కష్టానికి ప్రజల్లో గుర్తింపు. చివరి 2 సంవత్సరాలైనా లోకేష్ను సీఎం చేయాలంటున్న టీడీపీ క్యాడర్. జగన్ అసెంబ్లీకి రావాలని ప్రజల తరపున మాట్లాడాలని డిమాండ్. ఇవి ఎలా చూడాలి సార్ ఈ కీలక కామెంట్స్ని? అంటే ప్రజలు చెప్పింది ఇది, ప్రజలు యాక్చువల్గా చెప్పిన దాంట్లో అంటే మెజారిటీ కామెంట్స్ని, మెజారిటీ ప్రజల ఒపీనియన్ని మనం కామెంట్స్ కింద రాశాము. సో ఇవన్నీ ఎంతో కొంత మీకు కొంచెం పాజిటివ్ టు ద కూటమి లాగా మనకు కనపడతాయి. కానీ ప్రభుత్వం అనగానే జనరల్గానే ఎవరికైనా అసంతృప్తి ఎంతో కొంత స్థాయిలో ఉంటుంది కదా, అవన్నీ కూడా మనం మిగతా కామెంట్స్లలో చూడొచ్చు. అంటే ఇక్కడ జగన్ మీద చంద్రబాబు జాలి చూపించినా లోకేష్ మాత్రం వదిలిపెట్టడు అని అనుకుంటున్నారా? మీ రెడ్ బుక్ పాలన నడుస్తుందనే కదా ఇవాళ నిన్న మొన్న జరిగిన అరెస్టుల మీద కూడా ఇదంతా లోకేష్ ప్లాన్ తప్ప చంద్రబాబు పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది ఎక్కువ మంది చెప్తున్న కామెంట్. సో అందుకనే అంటే ఇది ఏంటంటే మీకు ఆ కసి అనేది కనబడుతుంది. అవును, జగన్ మీద చంద్రబాబు ఎందుకు జాలి చూపిందంటే పోతే పోనీ ఎవరి పాపానాలు పోతారని ఆయన పెద్దరికంతో వదిలేసిన లోకేష్ చాలా హర్ట్ అయి ఉన్నాడు కనుక లోకేష్ వదిలిపెట్టాడని జనం మనకు కామన్ మ్యాన్ వాయిస్ అది. ఇది కూడా చాలా కీలకం అండి. చాలా మంది కోరుతున్నారు అయితే లోకేషన్ సీఎం చేయాలంటున్నారు. టీడీపీలో ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని కాదని లోకేషన్ చేయాలన్నా అంటే మీకు అది ఇక్కడ ఎక్కడ కంపారిజన్ వస్తుందంటే తెలంగాణతోని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ని ఒకసారి సీఎం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు మీరు ఇందాక పవన్ ఎట్లా అడ్డుకుంటారు, టీఆర్ఎస్ లో కూడా ఎవరు అడ్డుకోబట్టే కదా ఇప్పటివరకు కేటీఆర్ సీఎం కాలేదు. ఇప్పుడు అధికారమే పోయింది ఇప్పుడు చేద్దామంటే. సో అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే లోకేష్కి ఒకసారి సీఎం పదవి ఇస్తే బెటర్ అనేది వాళ్ళ క్యాడర్. చాలా టీడీపీలో ఆ మాత్రం ఆస్పిరేషన్ ఉండటం లోకేష్ పట్ల అనేది చాలా కామనే. కొంత మాట్లాడిస్తారేమో, ఇంకా తెలియదు, ఇంకా కావాలని కూడా మాట్లాడిస్తారేమో, అది కూడా తెలియదు మనకి. మరొక కీలకమైన అంశాలు చూద్దాం. సూపర్ 6 అని ఒక 6 కొట్టారు. సంవత్సరం నుంచి పెద్దగా చేసిందేమీ లేదు. వైసీపీ నేతల మీద దాడులు, కేసులు పెరిగాయి. పెన్షన్ పెంచి ఇవ్వడం తప్ప మిగతా హామీల సంగతి ఏంటి? ఇంకో 6 ఏళ్ళు అయితే టీడీపీకి జనసేనకు గొడవలు పెరుగుతాయి. మొత్తం ఏపీ పన్నులతో ఒక్క అమరావతినే డెవలప్ చేస్తారా? మహిళలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణకు మించి గొడవలు. జనసేన చాప కింద నీరులా విస్తరిస్తుంది. పవన్ అదే పనిలో ఉన్నారు. డిప్యూటీ సీఎం కన్నా పవర్ స్టార్గానే పవన్ అంటే ఇష్టం. అన్నా క్యాంటీన్లు పేదల కడుపు నింపుతున్నాయి. వైసీపీకి ఓటేశారన్న కారణంతో కొన్ని కులాలకు ఇబ్బంది. జూనియర్ ఎన్టీఆర్ను తొక్కేస్తున్నారని అర్థమవుతూనే ఉంది. ఈ సూపర్ 6 ఒకటే 6 కొట్టారు. ఇందాక మనం మాట్లాడుకోవడం జరిగింది. సంవత్సరం నుంచి కూడా అతిపెద్దగా కూడా ఏవి చేయటం లేదని చెప్పి వస్తున్న టాకు. వైసీపీ నేతల మీద దాడులు, కేసులు పెరిగే వాస్తవం అండి పెరుగుతున్నాయి. మీకు బయటికి 70% కేసులు దాడులు జరుగుతున్న విషయం మీడియాలో కూడా రావట్లేదు. అవునా? అట్లా కూడా రావట్లేదు. అట్లా కూడా మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా చెప్తున్నాను. అంటే విక్టిమ్స్ మనం కలిసినప్పుడు అంటే ఒకటి మీకు ఏది జరిగినా సరే యాక్షన్కి రియాక్షనే తప్ప కొత్తగా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంది ఏం లేదు. ఓకే, మీకు లాస్ట్ టైం టీడీపీ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అధికారం వచ్చింది కనుక వాళ్ళు తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పుడు మా టైం వచ్చిందిరా భయ్, మీ లాస్ట్ టైం మీ టైం నడిచింది, ఇప్పుడు మా టైం వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. సో ఆ రకంగా వైసీపీ వాళ్ళు చాలా భయంగానే ఉన్నారు గ్రామాలలో. ఇదేంటండి ఇది ఇంకో 6 ఏళ్ళు అయితే 6 నెలలు 6 నెలలు అయితే 6 నెలలు అయితే టీడీపీకి జనసేన గొడవలు పెరుగుతాయా? వాళ్ళు ప్రజలకు అజంప్షన్ అట్లా ఉంది. అంటే ఇప్పటికైతే మంచి 1 ఇయర్ అయితే బాగానే కలిసి ఉన్నారు.
ఇంకా రాను రాను చిన్న చిన్నగా ఇప్పటికి కొన్ని చోట్ల మీ ఎమ్మెల్యే ఉన్న దగ్గర ఆ పార్టీ ఆయనకి ఇంపార్టెన్స్ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే లేకుండా 6 నెలల్లోనే లాస్ట్ 2 ఈ years 1 year ఈ 1 year అదే లాస్ట్ 2 years అని కదా ఎక్కువగా వినిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనకి ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా, అవును. జనసేన ఎమ్మెల్యే దగ్గర టీడీపీ ఇన్ఛార్జి హవా నడుస్తుందా లేదా, ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఓకే. సరే ఇవి పెరగొచ్చు అనేది ప్రజల యొక్క మరొక కీలకమైన అంశం ఏపీ పన్నులతో ఒక అమరావతిని ఇది చాలా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారి మీద వినిపిస్తున్న అంశం. మిగతా ప్రాంతాలు కాకుండా ఈయన మళ్ళీ అమరావతి మీద మళ్ళా ఫోకస్ అది పెట్టారు. మొదటి నుంచి ఉన్నదే. దాన్ని జగన్ కూడా దాన్ని అడ్డుకోవడం కోసమే ఐదు సంవత్సరాలు కష్టపడి ఎటు కాకుండా చేశాడు రాష్ట్రాన్ని. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక ఆ కాన్సన్ట్రేటెడ్ ఏరియాలో అంటే మన జనరల్గా మనకు నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ ఒక కులానికి లాభం చేసే పని చేస్తున్నాడు అని. కానీ అక్కడ భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా భూములు కోల్పోయారు, రకరకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకి ఆయన రాజధానిని అమరావతికి మించైతే ఇంకెక్కడైతే మార్చడు, ఈసారికి కథ కంప్లీట్ చేసేస్తాడు అనేది ఎక్కువ చర్చ ఉంది. ఓకే. ఏంటి జనసేన చాప కింద నీటిలో విస్తరిస్తుందా? పవన్ అదే పనిలో ఉన్నారా? అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే చాలా కాంట్రాక్ట్ పనులు అవన్నీ జనసేనకు సంబంధించిన ముఖ్యమైన నాయకులకి పవన్ కళ్యాణ్ ఇప్పించుకుంటున్నారు. అది మేము మాకు అంటే ఆర్థికంగా మన క్యాడర్ ఎదిగితే రేపు అది పార్టీకే కదా ఉపయోగపడేది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా ఒక పార్టీని విస్తరించడం అనేది మంచిదే కదా. ఏ పార్టీ అయినా ఉన్న పరిస్థితి నుంచి ముందుకు పోవడం అనేది ఆ పార్టీకి మంచి డెవలప్మెంట్ అంశమే కనుక అది పాజిటివ్ సైన్ కిందనే చూడొచ్చు మనం జనసేనకి. ఓకే. డిప్యూటీ సీఎం కన్నా పవర్ స్టార్ గానే పవన్ అంటే ఇష్టం మెజారిటీ పీపుల్ చెప్తున్నారు. అంటే ఎక్కువ మంది మన ఇవాళ ఆయన సినిమా గ్లామర్ నుంచి ఇంకా బయటపడాలని కోరుకుంటున్న జనమే సినిమా గ్లామర్ నుంచి బయటపడాలి, ఇది మంచి సైన్ కాదు. అదే మళ్ళీ పవన్ స్టార్ గానే మళ్ళీ అంటే మళ్ళీ అదే దాంట్లో ఉంచేస్తారు, అదే గాజు గ్లాసులో ఉంచేస్తారు ఆయన. వైసీపీకి ఓటేశారట కారణంతో కొన్ని కులాలకు ఇబ్బంది. నిజంగా ఆ సామాజిక వర్గానికి ఏమైనా ఇబ్బంది ఉందా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి? ఎందుకంటే మనకి ఏ ఊరికి వెళ్ళినా సరే అండి, ఈ పలాని వాడు వర్మ ఎవరు కొట్టేశాడు, కృష్ణ ఎవరు కొట్టేశాడని ఇలా దాచిపెట్టలేము, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో అందుకనే మొన్న వైసీపీ కోసమే అనుకున్న వాళ్ళు ఈరోజు మళ్ళీ కూటమి పరిపాలనలోకి వచ్చింది కనుక ఖచ్చితంగా ఆ కులాలు అవి ఇబ్బంది పడుతున్నాయి, మతాలు కూడా. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అని తొక్కేస్తున్నారని అర్థమవుతూనే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వచ్చిందండి? గత 15 సంవత్సరాల నుంచి అయితే ఆయన రాజకీయాలు అది నిజంగా కూడా ఆశ్చర్యం ఏంటంటే ఆయన 2009 తర్వాత ఎప్పుడు యాక్టివ్గా లేడు, ఎప్పుడు యాక్టివ్గా లేడు. ఆయన ప్రతిసారి ప్రతి ఎన్నికలప్పుడు ఆయన వస్తాడు, రావాలని పోస్టర్లు వస్తాయి. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనపడుతున్నాయి మేము తిరిగిన చోట్ల. సో అంటే ఏంటంటే లోకేష్కి వారసత్వం పోయే టైంలో జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఒక దాంట్లో తీసుకొస్తారు. ఆ కుటుంబం నుంచి ఒక వారసుడు అంటే కొంచెం ఆ కుటుంబం యొక్క పోలికలు పునికి పుచ్చుకునే వ్యక్తిగా ఆయన వస్తే బాగుంటుందని ఒక చర్చ అయితే ఉన్నది. ఓకే. నెక్స్ట్ ఇక మోడీతో బాగుంటున్నారు కనుక డెవలప్మెంట్పై ఆశలు ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థను తొలగించడం సరికాదు. సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు జగన్నే గుర్తు చేసుకుంటున్నారు. అన్ని పథకాలు ఇచ్చినా జగన్ ఎందుకు ఓడిపోయాడో మరి. వైసీపీ ఓటమి వెనుక కుట్ర జరిగిందని అనుకుంటున్నాం. రైతులు నిరుద్యోగులకు ప్రభుత్వం ఇంకా ఏం చేయలేదు. కేసులకు భయపడి వైసీపీ కార్యకర్తలు సైలెంట్గా ఉంటున్నారు. సనాతన ధర్మం బొవ్వ పెడతదా, నీళ్లు పోస్తుందా? ఆ పవన్ కళ్యాణ్ ఎప్పటికీ అర్థం కాదు. అన్ని బ్రాండ్లు నాణ్యమైన లెక్కలు ఇప్పుడు దొరుకుతుంది. అదే సమయంలో బెల్ట్ షాపుల సంఖ్యను కూడా పెంచేశారు. మావోయిస్టుల ఎన్కౌంటర్పై బాబు పవన్ మాట్లాడకపోవడం చాలా దారుణం. ఈ పరిస్థితిని ఏం చూడాలి? వాలంటీర్ వ్యవస్థను తొలగించడం అన్నది నెగిటివ్ ఉందా? నెగిటివ్ ఉంది. ఎందుకంటే మీకు ఇంటింటికి రేషన్ రావటం, డబ్బులు తెచ్చేయటం, పొద్దున్నే 1వ తారీఖు వచ్చి పెన్షన్లు పంపించిపోయిన ఈ వ్యవస్థ అంత ఉంది కదా. ఇప్పుడు అదంతా ఏం జరగకపోయేసరికి మీకు 5 ఏళ్ళు ఒక సిస్టమ్కి అలవాటు చేశారు ప్రజల్ని. దాని నుంచి మీరు సడన్గా విత్డ్రా అయిపోతే ఆ లోటు కనపడుతుంది. దానికి మించిన వ్యవస్థను మీరు ఏదైనా క్రియేట్ చేసి ఉంటే మీకు ఆ లోటు కనపడపోయేది. కానీ ఆ వాలంటరీ వ్యవస్థకి రీప్లేస్మెంట్ లేదు కనుక ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ ఓటమి వెనక కుట్ర ఏవిఎంలు అనే అంశం అన్నది అప్పట్లో బాగా వినిపించింది. అది ఉందా? ఎందుకంటే అనుకుంటున్నారు భారీ స్థాయిలో కనీసం వైసీపీకి 40 సీట్లనే రావాలండి. మరి ఇంత ఘోరంగా 11 సీట్లు వచ్చినాయి అంటేనే బీజేపీ 3 గెలిచేదో చేశారని జనం మాట్లాడుతారు. మరొక వైపు సనాతన ధర్మం బొవ్వు పెడతదా, నీళ్లు పోస్తుందా? ఆ పవన్ కళ్యాణ్కి ఎప్పటికీ అర్థం కాదు. ఇది ఉందా జనాల్లో? మాట్లాడుతున్నారు. ఎందుకంటే కొంచెం ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే ఆయన విజయవాడ దగ్గరికి వెళ్ళి మెట్లు దుడిచిన ఆ విజువల్స్ అదొకటి చూసినప్పుడు అంటే ప్రజల యొక్క ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి నుంచి అయినా చంద్రబాబు గారి నుంచి అయినా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నాకు సమస్య ఉంది, దానికి పరిష్కారం కావాలి అని చూస్తాం. అది కాకుండా సూత్రాలు, వేదాలు, సిద్ధాంతాలు చెప్పుకుంటూ పోయినది ఎన్ని రోజులు చెప్పుకున్నా వేస్ట్ కదా. సో అట్లా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మిమ్మల్ని గెలిపించింది ఈ ఏపీకి
ఏదైతే ఒక మసకబారిపోయిన ప్రతిష్ట ఉందో దాన్ని నిలబెట్టడానికి ఈ ముగ్గురు ట్రై చేస్తారని ఎక్కువ మంది చర్చ కోరుకుంటున్నారు. ఓకే, ఏంటి బ్రాండ్ల మీద హ్యాపీగా ఉన్నారా? చాలా మంచి హ్యాపీగా బ్రాండ్లు ఉన్నారు. దొరుకుతున్నారు, చాలా హ్యాపీగా హ్యాపీగా తాగొచ్చు, చాలా హ్యాపీగా ఎక్కువగా తాగొచ్చు. ఎక్కువ తాగటం కంటే కూడా క్వాలిటీగా తాగుతున్నారు. అది పెద్ద. అంతకుముందు అంతా రకరకాల పిచ్చి బ్రాండ్లతోని రేట్లు పెంచారు, పిచ్చి బ్రాండ్లు పోశారు లాస్ట్ 5 సంవత్సరాలు. ఇప్పుడు దాదాపు దీని తెలంగాణ మీద కూడా పబ్లిక్ గా మాట్లాడుతున్నారండి. ఓపెన్ అండి. ఐదేళ్లలో ఈ తెలంగాణలో ఇప్పుడు ఎన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి, అక్కడ కూడా దాదాపు అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు బార్డర్ చెక్ పోస్ట్ లో చెకింగ్ కూడా చేయట్లేదు వాళ్ళే చెప్తున్నారు. కేసులకు భయపడి వైసీపీ కార్యకర్తలు సైలెంట్ గా ఉంటున్నారు. వాస్తవం ఇది భయపడుతున్నారు వైసీపీ వాళ్ళు. మేము అసలు భయపడం, ఆ సమస్య లేదు, మేము సింహాలమే పుల్లు అంటుంటారు. మాట్లాడతారు ఎన్ని మాట్లాడినా కానీ ఇప్పుడు ఎవరున్నారు? ఎవరన్నా ఒక నాయకుడు వచ్చి మీద పడేసుకొని కార్యకర్తల తరఫున కేసులు కొట్లాడి బెయిల్ ఇప్పించేటోడు కావాలి. ఇప్పుడు ఎవరు దొరుకుతున్నారు ఆ టైంలో? సో ఈ పరిస్థితులు ఎవరు లేదు. లాస్ట్ 2 years దొరుకుతారు, మళ్ళీ ఎలక్షన్ టైం వస్తుంది కనుక. ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్ పై బాబు పవన్ మాట్లాడకపోవడం దారుణం. సరే, వాళ్ళు మాట్లాడలేకపోవడానికి డైరెక్ట్ రీజన్ బీజేపీ కేంద్రం చేసిన ఆపరేషన్ కగారు కనుక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడలేరు. సో కానీ చాలామంది మావోయిస్టులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా ఆ ప్రాంతం నుంచే ఉన్నారు. వాళ్ళు డెడ్ బాడీలు కూడా ఇవ్వలేదు కదా. కనీసం వీళ్ళ చొరవ ఎక్కడ ఉండాల్సి ఉంది అంటే శవాలన్నా అప్పగించుంటే ఇంత రియాక్షన్ రాకపోయేది. ఎందుకంటే చచ్చిపోయారు వాళ్ళు, ఇప్పుడు లేచి మీ మీద కాల్చేది ఏం లేదు. కనీసం ఆ డెడ్ బాడీలు ఇస్తున్నా గౌరవంగా అంత్యక్రియలు చేసుకునే వాళ్ళు కదా అనేది ఎక్కువ మంది మాట్లాడారు. ఇక కడపలో మహానాడు పెట్టడం జగన్కు పొండు మీద కారం లాంటిదే. జగన్ పథకాలు కొనసాగకపోవడం ప్రజలకు నష్టమే కదా. ఏపీలో బీజేపీ నాయకులంటే కేఏ పాల్ బెటర్. రోడ్ల విషయంలో కొంత కదలిక వచ్చింది కానీ సరిపోదు. ఇక కింది కులాలకు మేలు జరిగే పనులు కూటమి చేయడం లేదు. ఇచ్చిన హామీలు అమలు కాకపోతే వచ్చే ప్రభుత్వం జగన్దే. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ జనసేన కలిసి టీడీపీకి హ్యాండ్ ఇస్తాయి. నడిబొడ్డున ఉన్న ప్రకాశం జిల్లాను కాదని ఆ గుంటూరులో రాజధాని ఎందుకు? అమరావతిలో రాజధాని అనేది చంద్రబాబు తొత్తుల కోసమే. నాయకుల స్వార్థం చూస్తుంటే రాష్ట్రం విడిపోకపోతే బాగు అనిపిస్తుంది. డబ్బులు లేవు, అప్పులు చేసి ఉచితాలు ఇవ్వాల్సిందే బాబు గారు. చెప్పినవన్నీ చేస్తే మరో 20 ఏళ్ళు టీడీపీదే అధికారం. ఈ వాయిస్ని ఎలా చూడాలండి? చాలా వరకు ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే బీజేపీ పాత్ర నిజంగా శూన్యంగానే కనిపిస్తుంది. అంటే వాళ్ళకి సరే వాళ్ళు పాత్ర కూటమిలో ఉండొచ్చు కానీ డైరెక్ట్గా ఇక్కడున్న ఇద్దరు నాయకులకి మోడీ అమిత్ షాతో లింకులు ఉన్నాయి కదా వీళ్ళతో పెద్దగా. సో ఏదైనా ఉంటే అక్కడే మాట్లాడుకుంటాం అనే స్థాయిలో వీళ్ళు ఉంటారు కనుక ఇక్కడ వాళ్ళకి పెద్దగా రోల్ పెద్దగా కనిపించదు. పైగా బీజేపీ ఎదుగుదల మనం గడిచిన 10 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాం కదా. ఏపీలో కానీ తెలంగాణలో ఎంతో కొంత తెలంగాణ 8 పార్లమెంట్లు 8 అసెంబ్లీలు వచ్చాయి. ఇక్కడ కూడా మొన్న కూటమి లేకపోతే బీజేపీకి ఆ సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. కొన్ని త్యాగం చేసి ఇవ్వబట్టే ఈ రోజు కనీసం బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడ కనిపిస్తున్నారు, ఎంపీలు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వచ్చేది జగన్ ప్రభుత్వం. అంటే హామీలు అభివృద్ధి అనే 2 అంశాలు ఇక్కడ. ఒకటి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, హామీలు పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీన్ని ఏ రకంగా కంపేర్ చేస్తారు? అంటే ఇది ఒకటి ఏంటంటే మీరు కనుక రాజధాని కట్టేసి మీరు చెప్పిన 20 లక్షల ఉద్యోగాల్లో కనీసం 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినా మళ్ళీ ఓటేస్తారు కూటమి. ఓకే, అది జరగకుండా మీరు మళ్ళీ ఇవే గ్రాఫిక్స్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా అధికారం అనేది మారిపోతుంది. అమరావతి గుంటూరులో జిల్లాలో పెట్టడం ఇది మళ్ళీ వ్యతిరేకత వస్తున్నా మళ్ళీ ప్రకాశం అటువైపు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటంటే అదే ఇప్పుడు ఎవరికైనా సెంటర్ పాయింట్ ఉండదు. మన గతంలో హైదరాబాద్ రాద్దంటే శ్రీకాకుళం రావడానికి 2 రోజులు పట్టేది కదా ఆ రైల్లో ఎక్కి దిగి ఇడికి వచ్చేసరికి. సో ఇప్పుడు అట్లాగే రాజధాని అనేది సెంట్రల్ పాయింట్గా ఉంటే బెటర్ అనేది ఒక అభిప్రాయం కనిపించింది మనకి. అమరావతి రాజధాని అనేది ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోసమని వైఎస్ఆర్సీపీ ఎక్కువ మాట్లాడుతుంది. వాళ్ళందరూ ఇప్పుడు ఆ విమర్శ చేసే వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళే. ఎందుకంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీని ఆయన కంకణం కట్టుకున్నాడు. ఫస్టే వాళ్ళ దగ్గర నుంచి అక్కడే ఆయన చుట్టుపక్కల అన్ని పెట్టుబడులు పెట్టించాడు కనుక ఇప్పుడు ఆ ప్లేస్ ఆయన వదిలిపెట్టాడు అనేది ఎక్కువ మంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ జనసేన కలిసి టీడీపీకి హ్యాండ్ ఇస్తాయి సాధ్యమా? అంటే ఇక్కడ మీకు బీజేపీ యొక్క రాజకీయం యొక్క వ్యూహాన్ని బట్టి ప్రజలు మాట్లాడుకునేది ఏంటంటే బీజేపీకి ఏమనిపిస్తుంది, భారతదేశం అంతటా మన పార్టీ ప్రభుత్వం అధికారులు అన్ని రాష్ట్రాల్లో మనమే ఉండాలి, కేంద్రం ఉండటం పోతే రాష్ట్రాలలో కూడా ఉండాలని కోరుకుంటారు. ఓకే, ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం జనంలోకి వచ్చే మాట్లాడాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, గొడవలు, అరెస్టులు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ అంశాలను పరిష్కరించాలి. జనసేనతో పొత్తు అంటే పాముకు పాలు పోసి పెంచడమే. డ్రగ్స్, గంజాయి వంటి సమస్యలు పెరిగిపోయాయి. హోంమంత్రి అనిత గురించి పవన్ కళ్యాణ్ చాలా చులకనగా మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న కొన్ని చోట్ల అధికారులు జనసేన నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న మెజారిటీ చోట్ల టీడీపీ నేతలదే హవా. కూటమికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. జగన్ అరెస్ట్ చేస్తే సింపతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెన్షన్లు పెంచారు కానీ కొత్తవి కూడా ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాల ఊసే లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం జనంలోకి వచ్చి మాట్లాడాలన్నది
ప్రధాన అంశం. జనసేనతో పొత్తు అంటే పాముకు పాలు పోసి పెంచడమే అనే వాయిస్ రావడం ఏంటి? అదే అంటే టీడీపీ వాళ్ళు తమ అవసరం కోసం జగన్ కొట్టడానికి జనసేన దగ్గర తీశారు. అది ఎప్పటికైనా టీడీపీకి నష్టం అనేది టీడీపీ క్యాడర్ మాట్లాడుకుంటున్న అంశాలు. ఎందుకంటే మీరు అసలు కమ్మ కాపులు కలిసి కమ్మ కాపు రెడ్డు కలిసి ఒక ప్రభుత్వం షేర్ చేసుకోవటం, ఈ ఓట్లు షేర్ జరగడం అనేది ఎప్పుడు జరగనంతగా జరిగింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంచి మొదలు పెడితే ఈ రెండు కులాలకు జనరల్గా పడదు కదా, జనరల్గానే పడదు, రాజకీయంగా పడదు. అట్లాంటి వాళ్ళు ఇద్దరు కలిసిపోయారంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికే జరిగింది. ఇది ఏ రోజైనా సరే టీడీపీకి నష్టం చేస్తుంది. అంటే ఒకటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీ కలిసి టీడీపీ దగ్గర నుంచి అధికారం ఏ రోజైనా లాక్కుంటారు అనేది జనం ఇప్పుడు మాట్లాడుకుంటారు. ఇదేంటంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అధికారులు జనసేన నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది సాధ్యమా? కొన్ని చోట్ల అది మనకు మర్మరింగ్ అనేది వినపడ్డది. పేరుకి ఎమ్మెల్యే టీడీపీ ఉన్నా కానీ జనసేన ఆఫీసర్లు ప్రయారిటీ ఇస్తుంటే అక్కడ కొంచెం ఎంతో కొంత పవన్ కళ్యాణ్ ఇంపాక్టు, ఆయన సడన్గా రావటం చూడటం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు కొంచెం భయపడుతున్నారు. అట్లా హోంమంత్రి అనిధి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అన్నది జనాల్లో ఉన్నది. ఎందుకంటే క్లియర్ కట్ ఏం మాట్లాడుతుంటే, నేనైతే ఇలా చేసి ఉండేవాడిని కాదు, అసలు ఆ రోజు నుంచే ఫస్ట్ స్ప్లిట్ వస్తుందేమో అన్నంత స్థాయిలో ఆ కామెంట్ వెళ్ళింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయట నుంచి మాట్లాడటం వేరు, కూటమిలో ఉండి మాట్లాడటం వేరు కదా. ఆ ఒక్క మాట ఆయన కొంచెం నోరు జారకుంటూ ఉండుంటే ఈ మాత్రం డౌట్ కూడా వచ్చి ఉండేది కాదు. యాక్చువల్గా జగన్ అరెస్ట్ చేస్తే సింపతి పెరిగే అవకాశాలు అది ఒక యాంగిల్లో నడుస్తుంది. ఉంటుందా అంటే జగన్ని అంటే చట్టబద్ధంగా కాకుండా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది. లేదా ఆయన ఒక కేసులో ఆయన ఫ్రేమ్ చేసి ఆయన ఛార్జ్ షీట్ ఓకే అయిపోయి దాంట్లో ఆయన నిందితుడిగా తేలినప్పుడు అరెస్ట్ చేశారనుకోండి పెద్దగా. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు కూడా అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నారు, ఇప్పుడు వచ్చి ఆ కేసే తేలేదు, అది కూడా కక్ష సాధింపే అంటారు కదా. సార్ అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ కక్ష సాధించింది అనుకుందాం, ఈ రోజు చంద్రబాబు కక్ష సాధిస్తారా లేదా అనేది కూడా మనకు భవిష్యత్తులో ఆ కేసుని ఎటువైపు తీసుకెళ్తారనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, ఇక వైసీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. ఏపీలో బీజేపీ ఎదుగుదల దిశగా ముందుకు పోవడం లేదు. లోకేష్ రెడ్ బుక్ ద్వారా దాడులు జరుగుతున్నాయని అనుమానం. రానున్న రోజుల్లో జనసేన బీజేపీలో విలీనం కావచ్చని అంటున్నారు. గ్రామాలకు వెళ్లే రోడ్లు 80% బాగుపడాల్సి ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించే సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారు. వైసీపీపై జరుగుతున్న దాడులు 70% బయటికి రావడం లేదు. కొంతమంది వైసీపీ నేతలు బెంగళూరు, హైదరాబాద్లకు వలస. జూనియర్ ఎన్టీఆర్కు పార్టీలకు అతీతంగా మద్దతు. జూనియర్ కొత్త పార్టీ పెట్టుకున్నా ఎదుర్కొనే దిశగా లోకేష్ ఆర్మీ మొదలైంది, మరో సంవత్సరంలో బలపడుతుంది. ఏపీలో బీజేపీ ఎదుగుదల అనే అంశాన్ని పక్కన పెడితే రెడ్ బుక్ ద్వారా దాడులు జరుగుతున్నాయని అనుమానం. 70% మందిపై వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా బయటికి రావట్లేదు. వాస్తవం ఇది. అది మీకు కనిపించకుండా జరుగుతున్న దాడి. అంటే మనకి ఇప్పుడు లాస్ట్ టైం మనకి ఏముండేదండి, ఒకవేళ ప్రజాభిప్రాయం జగన్ పట్ల బాగున్నా కానీ బయటికి, టీడీ పట్ల బాగున్నా కానీ బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఉండేది కదా లాస్ట్ 5 ఏళ్ళు. ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు ఎంతో కొంత జగన్ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నా చెప్పే పరిస్థితి లేదు. సో అందుకనే దాడులకు గురవుతున్నారు, అవి పూర్తి స్థాయిలో బయటికి రావట్లేదు. అప్పటికీ వైసీపీ వాళ్ళు చాలా సైలెంట్ అయినారు. అంటే టీడీపీ పడ్డ విక్టిమ్స్ అనే వాళ్ళు చాలా క్లియర్ కట్గా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు మనకు ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి ఇప్పుడైతే అదే పరిస్థితి. రాను ఏమైనా మారుతుందేమో తెలియదు కానీ ఇప్పటికైతే ధైర్యంగా ఫ్లెక్సీలు పెట్టుకొని మా నాయకుడు అని రొమ్ముదించుకునే పరిస్థితి అయితే లేదు. ఏంటి జూనియర్ ఎన్టీఆర్ సొంత పార్టీ పెడతారని అనుకుంటున్నారు? అంటే అది ఇప్పుడు మనకు రాజకీయంగా ఎప్పుడైనా సరే ఒక స్పెక్యులేషన్ అనేది వస్తుంది కదా. జూనియర్ ఎన్టీఆర్ని కనుక ఈ పార్టీ, ఈ కుటుంబం వద్దనుకుంటే తన వైపు కూడా ఒక మేధావి వర్గం పనిచేస్తుంది కదా. నీకు రాజకీయంగా ఇంత వర్కౌట్ ఉంది, నువ్వు ఇట్లా రాగలుగుతావు, నీకు వాళ్ళ పోలికలు, నీకు వాళ్ళ వాయిస్ ఉంది, వాళ్ళ వంశం ఉంది, నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు పొలిటికల్గా అనుకున్నప్పుడు ఆయన ఒకవేళ అలాంటిది ఏదైనా తీసుకొచ్చినా ఇప్పటి నుంచే లోకేష్ సిద్ధపడి దానికి ఎట్లా కౌంటర్ చేయాలని ఆలోచిస్తున్నారు. బీజేపీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని కొద్దిగా చేరదీయడం మనం చూసాం గతంలో. ఇప్పుడు ఎవరైనా ట్రై చేస్తారండి. ఇప్పుడు బీజేపీకి కావాల్సింది ఏంది, అల్టిమేట్గా ప్రాంతీయ పార్టీలు అన్నీ నాశనం అయిపోయి ఒక్క జాతీయ పార్టీ అనే బీజేపీ ఉండాలి, కాంగ్రెస్ కూడా ఉండొద్దు అనేది బీజేపీ కోరుకుంటుంది. ఆ క్రమంలో మీకు చూడండి, మొన్నటిదాకా షిండేని మోశారు, మొన్న ఎన్నికల్లో షిండేకి హ్యాండ్ ఇచ్చారా లేదా బీజేపీ వాళ్ళు? బీజేపీ యొక్క నైజం మనకు అర్థమవుతూనే ఉంది కదా. కరెక్ట్ టైంకి షిండేకి డిప్యూటీ సీఎం, గతంలో డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్న వాళ్ళు ఇలా షిండేని దగ్గర కూడా రాని పరిస్థితి తీసుకొచ్చారు. సో అట్లా అది ఉంటుంది బీజేపీకి. లోకేష్ ఆర్మీ మొదలైందా? సైలెంట్గా నడుస్తుంది వరకు. ఓకే, వీళ్ళంతా ఓపెన్గా పబ్లిక్గా వచ్చి బలపడి మీకు ఆ డిమాండ్ వచ్చేలోపు తెలిసిపోతుంది మనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది ఓటా సర్వే, ప్రత్యేక సర్వే 2025 ఏడాది పాలనకు సంబంధించి కృష్ణ గారు, కంబాలపల్లి కృష్ణ గారు అందించిన సర్వే. ఈ సర్వే ప్రకంపనలు లేపుతున్న ఆంధ్రప్రదేశ్లో మరి భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందన్నది కాలమే నిర్ణయించాలి.
థ్యాంక్ యూ. ఇది ఈనాటి స్పెషల్ డిస్కషన్. స్టే టు 99 న్యూస్.